మన హీరోని అభిమానిద్దాం, తోటి హీరోని గౌరవిద్దాం అనే మెసేజ్ ఫ్యాన్స్కి ఇచ్చారు అల్లు అర్జున్. అలాగే మీ ఫ్యామిలీస్ కూడా ఇంపార్టెంట్ అంటూ మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. సో బన్నీ తన కో స్టార్స్తో మాత్రమే కాదు, మిగతా హీరోలందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. ఆ ఫ్రెండ్లీ రిలేషన్ అనేది ఫ్యాన్స్లో కూడా ఉండాలని తన ఆకాంక్ష అన్నారు బన్నీ. సో ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్రోసియేషన్ ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమని అనుకోండి, మీకు 1 డే ఉంటుంది. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డే యూ షుడ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ అ బ్యాటరీ. ఎవ్రీ డే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోద్ది. ఎవ్రీడే మనకు 100 ఉంటుంది. ఈ 100% అనేది అది నువ్వు టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ మెటఫోర్లో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది నీ ఇష్టం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పగలను. థ్యాంక్ యూ. కీప్ ద ఫైర్ ఆన్.